జగదవి రాముని కళ్యాణాన్ని తిలకించేందుకు భద్రాచలానికి తండోపతండాలుగా తరలివచ్చిన భక్త కోటికి కటిక నేలలే పట్టుపాన్పులయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తజనం రాములోరి పాదాల చెంతే శనివారం రాత్రి బస చేసింది. గోదావరి కరకట్టలు, మిథిలా మైదానం చుట్టూతా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే కుటుంబాలు సేద తీరాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. సీతారామచంద్రస్వామి కళ్యాణం అంటే లోక కళ్యాణంతో సమానం. జగదేవిరాముడు పట్టాభిరాముడుగా భక్త కోటికి ప్రతి ఏటా దర్శనమిస్తున్న శ్రీరామచంద్ర వారు తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. సీతారామచంద్రస్వామికి సీతమ్మకు జరిగే కమనీయమైన ఈ వేడుకను కనులారా వీక్షించి తరించేందుకు వేలాది మంది భక్తులు ఇప్పటికే భద్రాద్రి చేరుకున్నారు. భద్రాద్రి పురవీధులన్నీ కూడా భక్తజనంతో కిక్కిరిసిపోతున్నాయి, కిటకిటలాడుతున్నాయి. ఏదేమైనా శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణం కనులారా వీక్షించి తరించాలి అన్న ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తజనం భద్రాద్రికి పోటెత్తుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా కూడా ఎటువంటి సౌకర్యాలు లేకున్నా కూడా కటిక నేలపై పడుకొని సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని చూడడమే తమకు కొత్త అనుభూతి అంటూ సేద తీరుతున్నారు. కొంతమంది భక్తులతో మాట్లాడుతాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? జగ్గయ్యపేట అండి. జగ్గయ్యపేట పక్కన మక్కపేట గ్రామం. చూద్దాం సీతారాముల వారి కళ్యాణం అని వచ్చాము. రూమ్స్ కూడా ఏం లేవు కన్వీనియంట్గా. ఇక్కడ ఓపెన్ ప్లేస్ బాగుందని పడుకున్నాం, మంచిగా ఉందని, గాలి కూడా వస్తుంది. ఇంకా సీతారాముల వారు ఉన్నారు కదా మనకి, ఇంకా ప్రాబ్లం ఏందని ఇక్కడ పడుకున్నామండి. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళమండి. మేము ముగ్గురు వచ్చాము. ఇదే ఫస్ట్ టైం రావటము. మామూలుగా అంటే వస్తుంటాంలే కానీ దర్శనానికి కళ్యాణానికి మాత్రం ఫస్ట్ టైం రావటము. బాగుంది. పర్లా ఇంకా జనాలు తప్పదు కదండి, దేవుని కోసం వస్తువులు బాగానే ఉంటుందిలే కానీ ఎంతవరకు అని చేస్తారు ప్రభుత్వం కూడా. చూసినా అండి, దొరకలేదు అసలు. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది అంటే కళ్యాణం చూడడం కోసం? బాగుందండి, ఈ ప్లేస్ కి వస్తే బాగుంటదండి. ఎటువంటి వసతులు లేని చోట కూడా ఇట్లా ఉంటున్నారు కదా, మరి తప్పదు. 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నా. ఎక్కడ వండుకొని తింటున్నారు? ఎట్లా వాటర్లోనే అట్లా భోజనం ఉందండి. ఇంకా ఉండేది లేదు, అంతే. పడుకోవడానికి ఎక్కడ ఇంకెక్కడా లేదు మాకు. చెనకావనపూడి, కృష్ణా జిల్లా. 10 మంది వచ్చాము. రాత్రిపూట ఏం భయం? ఏం భయం, దేవుడి దగ్గరికి వచ్చాక అంతా దేవుడే ఉంటాడు. కళ్యాణం చూసుకుని వెళ్తాం. పొద్దున్నెళ్ళి ఏంటమ్మా నైట్ పూట ఎంతమంది ఇట్లా ఉన్నారు? ఎందుకనంటే దేవుని చూడాలని వచ్చామండి, అంతేనండి. ఏట వస్తామండి మేము. వచ్చి 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళిపోతామండి. మాట దోమల భయం ఇంకేం భయం అండి, దేవుడి దగ్గరికి వచ్చాక ఇంకేం లేవండి. ఇంకేం చేస్తాం, దేవుడు కావాలని వచ్చినప్పుడు అండి. ప్రతి సంవత్సరం కూడా వస్తామని కొందరు చెప్తుంటే ఈ సంవత్సరం ఈ వేడుకను చూడడం కోసం వచ్చామని చెప్పి కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఎటువంటి వసతులు లేని సందర్భంలోనైనా సీతారామచంద్ర స్వామి సన్నిధికి వెళ్ళాలి, సీతారాముల వారి కళ్యాణాన్ని చూడడమే లక్ష్యంగా భక్త కోటి తరలి వస్తుంది. ప్రతి ఏటా కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణం ముందు రోజు ఎదుర్కోలు మహోత్సవం రోజు నుంచే భక్త కోటి పెద్ద ఎత్తున భద్రాద్రికి తరలి రావడం ఆనవాయితీగా నిలుస్తుంది. ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు వసతులు సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఏమాత్రం సరిపోవు. 100ల కొద్ది మాత్రమే భక్తులకు సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది. వేలాది మంది భక్తులకు మాత్రం ఇటు కరకట్టలు, అదేవిధంగా మిథిలా ప్రాంగణం, అదేవిధంగా భద్రాద్రి పట్టణంలోని ఇలా సువిశాలమైన ప్రాంగణాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి మరి భక్తుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా కూడా భక్తుల కిటకిట కనిపిస్తుంది. రేపటి ఆ కళ్యాణ క్రతువును చూసేందుకు భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కెమెరామెన్ పూర్ణచంద్రతో లింగయ్య, ఈటీవీ, భద్రాచలం.